హలో అండ్ వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. మనం ఈరోజు ఈ వీడియోలో బిట్ కాయిన్, ఇథీరియం, XAUUSD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు ఈవినింగ్ సెషన్లో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. లెట్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ చూడండి 68,187 ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ జోన్లో ట్రేడ్ అవుతా ఉంది. ఇక్కడ మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టుగానే 69,200 దగ్గర నుంచి బిట్ కాయిన్లో క్లియర్ రిజెక్షన్ కనిపించింది. ఈరోజు చూడండి, ఈరోజు ఒక్కసారి ఈ రిజెక్షన్ జోన్ నుంచి బిట్ కాయిన్ స్లోగా కరెక్ట్ అవుతా మళ్ళీ ఒక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతోంది యాజ్ ఆఫ్ నౌ బిట్ కాయిన్ అయితే. సో ఈరోజు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఫర్ బిట్ కాయిన్ ఈజ్ 69,200 అండ్ సపోర్ట్ వచ్చేసి 67,200. సో మోస్ట్ ప్రాబబ్లీ బిట్ కాయిన్ ఈ రెండు ప్రైస్ రేంజెస్ మధ్యనే ఈరోజు బిట్ కాయిన్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్. సో క్లియర్గా మనకి సైడ్ వేస్ అయితే కనిపిస్తూ ఉంది బిట్ కాయిన్ ఫ్రమ్ మార్నింగ్ ఫ్రమ్ ఈ జోన్ని ఎప్పుడైతే టచ్ చేసి మార్కెట్ స్లోగా మెల్లమెల్లగా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి సైడ్ వేస్గా మూవ్ అవుతా ఉంది బిట్ కాయిన్. సో ఎవరైతే బిట్ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నారో మోస్ట్ ప్రాబబ్లీ స్మాల్ స్కాల్ప్ ట్రేడ్స్ అయితే దొరికే అవకాశం ఉంది. బట్ వన్ సైడ్ డైరెక్షన్ దొరకడం యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం డిఫికల్ట్గానే చెప్పొచ్చు బిట్ కాయిన్లో. సో రెసిస్టెన్స్ వచ్చేసి 69,200, సపోర్ట్ వచ్చేసి 67,200 ఇన్ బిట్ కాయిన్. లెట్స్ మూవ్ టు ఇథీరియం. సో ఇథీరియం చూడండి, ఇథీరియం ఒక బ్రేక్అవుట్ ఈ రేంజ్ 1890 ఒక్కసారి బ్రేక్ అయ్యాక కంటిన్యూ అప్సైడ్ మూమెంటం తీసుకుంది ఇథీరియం. సో మనం ప్రీవియస్గా డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ని సపోర్ట్స్ని చూడండి, ఇక్కడ నుంచి ఒక్కసారి 1890 బ్రేక్ చేశాక వన్ సైడ్ మూవ్ తీసుకుంది ఇథీరియం ఫ్రమ్ ఎస్టర్డే నైట్ నుంచి కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళి మనం ఇంతకుముందు మన పాత వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది 2150 ఒక రెసిస్టెన్స్ జోన్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి సైడ్ వేస్. ఈవెన్ ఇథీరియం ఈజ్ ఆల్సో ట్రేడింగ్ ఇన్ సైడ్ వేస్ రైట్ నౌ. సో ఇథీరియంకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకైతే మనం ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాల్సి వస్తే 2046 అనేది ఒక సపోర్ట్ అని చెప్పొచ్చు ఇథీరియంకి. చూడండి, ఈ జోన్ నుంచి ఇథీరియం మళ్ళీ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. 2046 చూడండి, ఈ జోన్ నుంచి మళ్ళీ ఇథీరియం అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. సో ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్. సో సపోర్ట్ వచ్చేసి 2046 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 2106. ఇక్కడ చూడండి, ఈ జోన్ 2100 టు బి ఒక జోన్ లాగా చెప్పాల్సి వస్తే 2100 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫర్ టుడే సెషన్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇథీరియం ఈ టూ రేంజెస్ మధ్యనే మోస్ట్ ప్రాబబ్లీ ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజుకి. సో లెట్స్ మూవ్ టు XAUUSD. సో XAUUSD 5,200 ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. లెట్స్ మూవ్ టు 1 అవర్ చార్ట్. మనం ఎవ్రీడే ఈ మన రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది 5,200 అనేది ఒక సైకలాజికల్ లెవెల్గా మనం చెప్పుకున్నాము ఫర్ XAUUSD గోల్డ్. సో ఈ జోన్కి రాగానే మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది XAUUSDలో. సో దిస్ 5,200 ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మేజర్ రెసిస్టెన్స్ ఫర్ XAUUSD అండ్ సపోర్ట్ వచ్చేసి 5145 ఈ జోన్. ఇక్కడ చూడండి, కంటిన్యూగా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రీబౌండ్ అయింది. సో దిస్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మేజర్ సపోర్ట్ ఫర్ XAUUSD 5145 ఈ జోన్లో అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 5,200. సో మోస్ట్ ప్రాబబ్లీ XAUUSD కూడా ఈ రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజుకి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.